అదేమంటే మా తాత రాజారెడ్డిని చంపింది, లేకపోతే ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి మరణంలో కానీ, లేదా సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య, ఇవన్నీ కూడా తెలుగుదేశం హయాంలో జరిగి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేయించారన్నట్టు మాట్లాడుతున్నాడు. అసలు ఏంటి నిజంగా వాటి వెనక చంద్రబాబు నాయుడు గారి పేరు అసలు ఉందంటారా? ఎట్లా చూడాలి ఆయన మాట్లాడే మాటలు? జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా అధికారంలో ఉన్నాడు కదండి. గాడిదలు కాసాడా ఇవన్నీ చంద్రబాబు చేస్తే? అసలు ఏం చేయని వాళ్ళనేమో ఆ కేసు ఈ కేసు అని చెప్పి లోన ఇప్పించాడు తెలుగుదేశం వాళ్ళని. అవునా? సొంత బాబాయిని, సొంత తాతని, సొంత మనుషుల్ని చంపేస్తే ఊరుకుంటాడా? అసలు అయినా చంద్రబాబు గారికి ఇలాంటి హత్య రాజకీయాలు ఆయనకి పడవండి. ఆయనకి ఏంటంటే ప్రశాంతంగా అధికారంలో ఉంటే రాష్ట్రం డెవలప్మెంట్, సంక్షేమం అని చూసుకుంటాడు. ఒక విధంగా చూస్తే పార్టీని కూడా మర్చిపోతాడు ఆయన చంద్రబాబు గారు. ఓన్లీ రాష్ట్రం, స్టేట్ డెవలప్మెంట్. కానీ మహానుభావుడు ఈ మనవడు వచ్చి ఏం చేశాడు? 5 సంవత్సరాలు మొత్తం ఇష్టారాజ్యంగా దోచేశాడు. ఏంటి అలా బాబాయిని చంపించేసి, అప్పుడు చచ్చిపోయింది తెలుగుదేశం గవర్నమెంట్ లోనే, కానీ చంపించింది మనోడు అని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు దాకా కేసులు నడుస్తున్నాయి. ఏంటి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సునీత గారు అనుకుంటా, ఆమె కూతురు, ఆయన కూతురు, ఆమె తిరగని మెట్లు లేదు ఏ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి, కనీసం దగ్గరికి కూడా రానివ్వాల. ఆ తర్వాత రోమర్స్ ఏమి వచ్చినాయి? నువ్వు కాముగా ఉంటే ప్రశాంతంగా ఉండు, లేదంటే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోయి ఇది అవుతాడు, అది ఇది తేడా వస్తుంది నీకు అన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఏం జరిగింది? వీళ్ళ పార్టీ వాళ్ళతో ఏం ప్రెస్ మీట్ పెట్టించాడు? సునీతను వాళ్ళ ఆయన చంపించారు అన్నాడు. అంటే ఈ మాటలను బట్టి, ఈ ప్రెస్ మీట్లు బట్టి ఏమో అర్థమవుతుంది. కొన్ని రోజుల తర్వాత ఏమన్నాడు? ఈయనకి అక్రమ సంబంధం ఉంది, వాళ్ళు ఏమైనా చంపించారేమో అన్నాడు. ఇన్ని డ్రామాలు ఆడాడు సొంత బాబాయ్ మీదే. ఆడేవాడికి ఒక పక్క షర్మిల కొద్దిగా సపోర్ట్ ఇవ్వబట్టి సునీతకి కొద్దిగా గట్టి ఎక్కేసేసి సుప్రీం వాస్తవాలు తెలిసి సుప్రీంకోర్టు మెట్టు దాకా వెళ్ళింది. అదేమంటే హరికృష్ణ గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కేటీఆర్ తో ఏదో పొత్తు గురించి మాట్లాడాడు, శవరాజకీయాలు చేసింది చంద్రబాబు అది అని చెప్పి మాట్లాడతాడు. నిజంగా శవరాజకీయాలు చేసింది ఎవరిని? తండ్రి శవాన్ని పక్కన పెట్టి. ఏమంటే హరికృష్ణ గారు చనిపోయినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఆయన చనిపోయినప్పుడు ఏంటంటే కొద్దిగా సపోర్ట్ గా వాళ్ళందరూ వచ్చారు కాబట్టి, మా శవం దగ్గరికి వెళ్ళారు కాబట్టి మంచి చెడు మాట్లాడుకుంటారు. ఈయన ఏదో వచ్చి సేవలో చెప్పినట్టు ఏది పొత్తు కోసం వచ్చాడని, అప్పుడు పొత్తు అవసరం ఏముంది వాళ్ళకి? అసలు తండ్రిని చనిపోయిన తర్వాత శవాన్ని పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రికి సంతకాలు పెట్టించింది ఈ మనిషి. ఏంటి వీళ్ళ పార్టీ వాళ్ళే చెప్పారు, ఏం మమ్మల్ని పిలిపించి సంతకాలు పెట్టమంటున్నాడు అని. ఎవరో ఈయనకి సపోర్ట్ చేసింది కేవీపీ రామచంద్రరావు, అది అందరికీ తెలిసిన విషయమే. ఏంటి వీళ్ళ బాబాయిని చంపేసి సాక్షి పేపర్లో టైటిల్ పెట్టి ఏమన్నాడు? ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పి బాబు గారి చేతిలో కత్తి పెట్టి ఐటెం పెట్టారు. ఆ తర్వాత ఏం తేలింది? అవినాష్ రెడ్డి హస్తం ఏంటి? ఆ తర్వాత ఆ చుట్టూ తిరిగి జగను, భారతి ఇన్ని పేర్లు వచ్చినాయి. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తానికి వెళ్తే సిబిఐ వాళ్ళు ఏం చేశారు? అప్పట్లో ఇలా గవర్నమెంట్ లో లోకల్ పోలీసు మాకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చేతులు ఎత్తిచ్చారు. ఇవన్నీ జనాలకు అర్థమవుతున్నాయండి. ఇతను ఎంత బయటకు వచ్చి ఆ పేపర్ టేబుల్ మీద పేపర్ చదువుకొని మాట్లాడితే చెప్పింది 3 సార్లు 4 సార్లు చెప్పి 2 గంటలు చెప్పినా ఉపయోగం ఏముంది? జనాలు నమ్మాలి కదా ఇతని మాటలకి. వాళ్ళ తాతగారు, వాళ్ళ తండ్రి గారు, లేకపోతే మొన్న వివేకానంద రెడ్డి గారు, ఈ హత్యలన్నిటికీ వెనక చంద్రబాబు గారే ఉన్నారు. బాబు గొడ్డలో పెట్టి నీ బాబాయ్ నువ్వే చంపుకున్న ఘనత నీది. ఏంటి నీ అమ్మని, నీ చెల్లిని రోడ్డు మీద పడేసిన ఘనత నీది. ఎవరినంటావయ్యా? నీ తండ్రి హెలికాప్టర్ మీద వెళ్తే ఏదో ఆయనకి అలా రాసి పెట్టాడు దేవుడు, అలా జరిగిపోయిన దానికి అది కూడా నువ్వే నారా చంద్రబాబు నాయుడు గారు చేశారంటే ఎట్ట కుదిరిద్ది? ఇంకా నీకు మానసికంగా జబ్బు ఉన్నట్టేగా, నిర్ధారణ అయినట్టేగా. జనాలు నవ్వుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రెస్ మీట్లకు పెట్టినా సరే నమ్మే విధంగా అయితే ఏమి లేవండి. అదేమంటే రాజధానికి సంబంధించి అసలు ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా రాజధాని కట్టలేడు ఆయన. దమ్ము లేని నాయకుడు ఇలాంటి సొల్లు కబుర్లే చెప్తాడండి. నీకు దమ్ము లేదు. గతంలో నిన్ను గెలిపించారు 151 సీట్లు పెట్టి. నువ్వేం చేసావు? 3 ముక్కల ఆట రాజధాని చెప్పేసి మార్చేసావు. అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేసావు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచేసావు. మా చంద్రబాబు నాయుడు గారు 25 సంవత్సరాల వయసు కుర్రోళ్ళగా పనిచేస్తున్నాడండి అక్కడ ఆంధ్రప్రదేశ్ జనాలకి. నువ్వు రా నెల నెల పెన్షన్ ఇస్తా ఉన్నాడు. ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక ఇల్లు బాగుపడుతుందా లేదా, అక్కడ ఇల్లు లేకపోతే ఇల్లు కట్టేస్తున్నాడు. వాళ్ళకి ఉద్యోగాలు లేవా? మీకేం కావాలని చెప్పేసి పక్కన పెట్టి స్టేజ్ మీద పిలిచి మరీ ఆయన పక్కన పెట్టుకొని అమ్మా మీ ప్రాబ్లం ఏంటి అని సాల్వ్ చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అన్ని కంపెనీలు నిన్నగాక మొన్న చిత్తూరులో కియా కంపెనీ తీసుకొచ్చారు. రాయలసీమ రత్నాలసీమగా అసలు దేశం గర్వించే విధంగా ఆయన యుద్ధ విమానాలు పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చారు. ఉద్యోగాలు అంటారా? మా నారా లోకేష్ గారు ఇవ్వగలం అప్పుడే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఆయన ఘంటాపదంగా
చెప్పాడు 20 లక్షల ఉద్యోగాలు. రేపు యుద్ధ విమానాలు వస్తే దాదాపు 7,000 మంది కన్నా ఉద్యోగాలు వస్తాయండి. ఏంటి చదువుకునే పిల్లలు ఉండాలే గాని చదువుకునే పిల్లలు యువత పెరుగుతా ఉంది. గతంలో మనం చూసాం ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లలు 10వ తరగతి అసలు తప్పిదాలు మనం చూసాం గత ప్రభుత్వంలో ఏం లేకుండా. ఇప్పుడు నారా లోకేష్ బాబు గారు ఇంత విద్యార్థులకి ఇంత ఉత్తీర్ణత స్థాయిలో ఒక్కొక్కరు గుర్తించి నిన్నగాక మన ఎన్టీఆర్ జిల్లా ఎంతమంది పిల్లలకి సన్మానాలు చేసి వాళ్ళ పక్కన భోజన కార్యక్రమాలు చేసుకొని ఈయన అంత చక్కగా విద్యాశాఖ మంత్రి ఒక పక్కన ఇలా నడిపిస్తా ఉన్నాడు.